ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం ముచ్చటించారు. అంతేకాకుండా అక్కడ వారి చదువు, అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత 9వ తరగతి విద్యార్థులను వెంటబెట్టుకుని వసతి గృహంలోకి వెళ్లి అన్ని గదులు, మరుగుదొడ్లను కూడా పరిశీలించారు. రోజు ఇలానే ఉంటాయా లేదా నేను వచ్చానని ఇలా తయారు చేశారని విద్యార్థులు ప్రశ్నించగా రోజు ఇలాగే ఉంటాయని విద్యార్థినులు సమాధానం చెప్పారు. మీరేం కావాలని విద్యార్థులు సీఎం చంద్రబాబు ప్రశ్నించగా ఒకరు సిబిసిఐడిలో పనిచేయాలని, మరొకరు ఐపీఎస్ కావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చంద్రబాబు టీ తాగారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ ప్రయోగాలను దగ్గరుండి పరిశీలించారు. వినూత్నంగా ఆలోచించి అందరికీ ఉపయోగపడే పరికరాలను తయారు చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో సమాజానికి వారు ఎలా ఉపయోగపడాలో తెలియజేస్తూ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు చంద్రబాబు. దాదాపు గంట సేపు విద్యార్థినులు, సిబ్బందితో చంద్రబాబు గడిపారు. బాత్రూమ్స్ అవే? అవన్నీ బాత్రూమ్స్? అవును సార్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? అంటే ఒక రోజు 10 ఉంటాయి సార్. 10 ఉంటాయి. మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు? స్నానం చేయడానికి సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. అంటే ఒకరితో 4 మెంబర్స్ అలా చేస్తుంది. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్ గానా? లేదు సార్, ఎవరు ఫస్ట్ వస్తే అది చేసేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళంతవరకు? పెడుతున్నాను. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. సార్ మీరు చీఫ్ మినిస్టర్